రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్లో జరుగుతున్న టీమాస్ బహిరంగ సభలో ప్రొఫెసర్ కంచేలే మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. చాలా రాజకీయ పార్టీల ఐక్యతతో, చాలా కుల సంఘాల ఐక్యతతో మొన్ననే 2017లో పుట్టింది. నేను 40 సంవత్సరాలు ఈ దేశంలో పేరుగాంచిన విశ్వవిద్యాలయాలలో చదువు చెప్పాను. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మార్చాలని 50 సంవత్సరాలు సర్వస్వం త్యాగానికి పూనుకొని విప్లవ ఉద్యమంలో ఉండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కాలంలో 6 తుపాకీ గుండ్లు తన గుండెల్లో పెట్టుకొని బయటికి వచ్చిన గద్దర్ టీమాస్ లో ఉన్నాడు. 40 ఏళ్ళు పాఠాలు చెప్పి ప్రజా ఉద్యమాలు నడిపిన నేను ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, నేను దేశమంతా తిరిగాను. నేను దాదాపు ప్రతి వారానికి మీకు దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లో నుంచి ఏదో ఒక దేశ ప్రాంతానికి పోతుంటాను. చెల్లె విమలక్కను మించిన గాయకురాలు ఈ దేశంలో స్త్రీ గాయకురాలు పుట్టలేదు. సినిమా గాయకురాలు ఉండొచ్చు. ఆమె ఈ తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం ఆంధ్ర పాలకులు దీన్ని మోసం చేశారని తన సర్వస్వాన్ని ఈ తెలంగాణ కోసం త్యాగం చేసి ఆడి పాడి గజ్జగట్టి ఎగిరి విమలక్కగా మారింది ఈ కాలంలోనే. ఆమె టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యురాలు. గత సంవత్సరం మార్చ్ 19వ తారీఖు నాటికి దగ్గర 4-5 నెలలు పాదయాత్ర. తెలంగాణ రాష్ట్రం సాధించబడి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సిపిఎం పార్టీకి నాయకత్వం వహిస్తూ దాని సెక్రటరీగా 6 నెలలు పాదయాత్ర చేసి మొట్టమొదటిసారి ఊరూరా పల్లెన టిఆర్ఎస్ పార్టీ ఎజెండా ఎట్లా అమలు కావట్లేదో, పల్లె ప్రజల జీవితాలు ఏమవుతున్నాయో పాదయాత్ర ద్వారా నడిచి ఆ పాదయాత్ర ఇవాళ మహారాష్ట్రలో లక్షలాది మంది రైతులు పాదయాత్రతో పోయి బీజేపీ ప్రభుత్వాన్ని గజగజలాడించే పాదయాత్రకు దారి తీసిన పాదయాత్ర సూచకుడు తమ్మినేని వీరభద్రం గారు ఈ టీమాస్ సభ్యుడు. నాగరాజ్ లోక్సత్తా పార్టీ ఒక సాకలి కులంలో పుట్టిన యువకుడు. మేమంతా ఈ నిర్మాణం పెట్టాం. ఇక్కడ ఎందుకు పెడుతున్నాం మీటింగు? రాఘవేంద్ర ఎందుకు పెడుతున్నాడు, మేము ఎందుకు వచ్చాం? 2001లో టిఆర్ఎస్ పార్టీ పుట్టింది. కేసీఆర్ దానికి అధ్యక్షుడిగా పుట్టాడు. కానీ ఆ పార్టీలో 4 నాయకులు పుట్టారు. కేసీఆర్ అప్పటికే నాయకుడు, ఆయన కొత్తగా వచ్చిన నాయకుడు కాదు. ఆయన పార్టీ పెట్టారు. నా మిత్రులంతా పోయి ఆయనతో పెట్టించారు. జయశంకర్, కోదండరాం అందరు పోయి పెట్టించారు. ఆయన నాయకుడు అయ్యాడు. స్వామి గౌడ్ కూడా ఉద్యమానికి ఉద్యోగి లీడర్గా ఉంటూ వెళ్ళాడు. కానీ ఎవ్వరూ ఆ పార్టీలో నాయకులు కాలే. ఒక్క 4 అయింది. ఒకటి హరీష్ రావు, రెండవది కేటీ రామారావు, మూడవది ఆయన బిడ్డ, 4వది ఆయన అల్లుడు, ఇంకొక అల్లుడు ఎంపీ ఉన్నాడు. స్వామిగౌడు నాయకుడేం కాదు. ఆయన చేతిలో అధికారం ఏమీ లేదు. ఓ కారు ఉన్నది, ఓ కూర్చున్నది. సో టీమాస్ ఏం చేస్తుంది అంటే
ఈ దేశంలో టీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో నలుగురిని కుటుంబ నాయకులను సృష్టిస్తే ప్రతి మాదిగ మాల చాకలి మంగలి కమ్మరి కుమ్మరి గొల్ల కుర్మ కాపు గౌడ కుటుంబం నుంచి వేలాది మంది నాయకులను సృష్టిస్తుంది. ఎవరు ముఖ్యమంత్రి అవుతారో రేపు తెలియని నాయకులను సృష్టిస్తుంది. ఇదే గ్రామం నుంచి నేను టీమాస్ చైర్మన్ గా ఒక ప్రకటన చేస్తున్నాను. మీడియా మిత్రులు దయచేసి జాగ్రత్తగా రాసుకోండి. మొన్న అసెంబ్లీలో సభ అధ్యక్షుడు గవర్నర్ ఉండగా ఒకవైపు రెగ్యులర్ సభ అధ్యక్షుడు మధుసూదనాచారి ఉన్నాడు, రెండో వైపు స్వామి గౌడు కౌన్సిల్ అధ్యక్షుడు ఉన్నాడు. ఆ సభలో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు మైకులు విరగొట్టి ఇసిరితే స్వామి గౌడు కంటికి దెబ్బ తాకి నిన్న మొన్నటి వరకు హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చిండో